మత్తయి సువార్త 28వ అధ్యాయం. మత్తయి సువార్త 28వ అధ్యాయం ఆఖరి పారాగ్రాఫ్ని మళ్ళీ ఒకసారి ఈరోజు మనం ఆలోచించే ప్రయత్నం చేస్తున్నాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం. ఇది చాలా వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ ప్యాసేజ్ అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ అన్నోన్ ప్యాసేజ్. బాగా ఫేమస్ లాగా అనిపిస్తుంది, కానీ చాలామందికి నిర్లక్ష్యం చేయబడిన ఒక వాక్య భాగం. 16 వచ్చిన దగ్గర నుంచి 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. ఇది మత్తయి సువార్తికుని గ్రంథం చివర్లో, అంటే ఆరోహణం అవ్వబోయే ముందు సందర్భం అన్నమాట. సో పునరుద్ధానం అయిన తర్వాత ఆయన తరచూ శిష్యులకి కొంతమంది కనపడుతూనే ఉన్నాడు. తన ప్రత్యక్షతను కొంత ఇచ్చాడు, కొన్ని ఆజ్ఞలు, కొన్ని సూచనలు చేస్తూ ఉన్నాడు. ఈ మాట కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఒక ప్లేస్ వాళ్ళకి నిర్ణయించాడట. నేను ఇక పైకి వెళ్ళిపోతున్నాను, మీరందరూ అక్కడికి రండి అని చెప్పుంటాడు. సో యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళారు. ఒక గలిలయలో పలానా కొండ దగ్గరికి రమ్మని చెప్పాడు. సో 11 మంది శిష్యులు, ఈ 11 మంది అక్కడ చేరుకున్నారు. 17వ వచనం, వారు ఆయనను చూచి ఆయనకు మ్రొక్కిరి, కానీ కొందరు సందేహించిరి. ఇది విచిత్రమైన వరుస అన్నమాట. ఈ 11 మందిలో కొందరేమో ఆయనకు మ్రొక్కారు, కొందరు సందేహించారు. అంటే మత్తయి సువార్తికుడు ఎంత ఆనెస్ట్గా తన రికార్డ్ని గ్రంథస్థం చేశాడంటే, ఈ 11 మందిలో కూడా అనుమానించిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. స్టిల్ దే హ్యావ్ సమ్ డౌట్స్. మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామంటే శిష్యుల గురించే మాట్లాడుకుంటున్నాం. శిష్యులంటే ఏం డౌట్లు ఉండవని అనుకోవద్దు. డౌట్స్ ఉన్నాయి. ఉన్నవాళ్ళు పర్లేదు, కొంతమంది ఉన్నారు. తోమా లాంటి వాళ్ళు ఉన్నారు. తోమా ఒక్కడే కాదు. మత్తయి భక్తుడు దాన్ని ఒక స్టేట్మెంట్ లాగా ఇచ్చేస్తున్నాడు. కొంతమంది చక్కగా ఆరాధించారు, కొంతమంది ఇంకా డౌట్స్ ఉన్నాయి. ఈయనేంటి, ఆరోహణ అవటం ఏంటి, పునరుద్ధానం ఏంటి, ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం జరుగుతుంది. స్టిల్ దే హ్యావ్ డౌట్స్. బట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, నమ్మిన వాళ్ళు, సందేహాలు ఉన్నవాళ్ళు కూడా శిష్యులే. వాళ్ళు శిష్యులే. బ్యూటీ ఏంటంటే, దేవుడు వాళ్ళని శిష్యులనే పిలుస్తున్నాడు ఇన్స్పైట్ ఆఫ్ దైర్ డౌట్స్. వాళ్ళకి ఈ కమాండ్ ఇచ్చాడట. ఇది మనం పాపులర్ 18వ వచనం నుంచి. సో క్రైస్తవ జీవితంలో డౌట్స్ ఉంటాయి, ఉండాలి కూడా. మనమేమి దేవుణ్ణి గుడ్డిగా వెంబడించట్లేదు. డౌట్స్ ఉంటాయి. పేతురు సందేహాలు అడిగినప్పుడు యేసుక్రీస్తు వారు ఎప్పుడు నీకు అన్ని పనికిమాల డౌట్లు వస్తుంది తిట్టలేదు, వాటికి జవాబులు ఇచ్చాడు. శిష్యులు తమ సందేహాలు వ్యక్తం చేసినప్పుడల్లా కూడా దేవుడు వాటిని నివృత్తి చేశాడు, కానీ ఇప్పుడు వాళ్ళని డిస్కరేజ్ చేయలేదు. సో సందేహం ఉండటం వేరు, వెంబడించటం మానేయటం వేరు. హియర్ ఆర్ సమ్ పీపుల్ హూ వర్షిప్డ్ గాడ్ ఇన్ స్పైట్ ఆఫ్ దేర్ డౌట్స్. తమ సందేహాలు ఉన్నప్పటికీ కూడా ప్రభువును వెంబడించటానికి వాళ్ళు ఎక్కడ సంశయించలేదు. ఇక్కడ చాలా ప్రాక్టికల్ పిక్చర్ ఏంటంటే, పలానా చోటకి మీరు రండి, నేను ఆరోహణ అవుతున్నానంటే వెళ్ళిపోయారు. డౌట్స్ ఉన్నాయి, కానీ ఆయన చెప్పిన మాట వింటానే ఉన్నారు వాళ్ళు. ఒబీడియన్స్ మ్యాటర్స్. సందేహం దేవుడు నివృత్తి చేస్తాడు. సందేహాన్ని బట్టి దేవుని వెంబడించటంలో వీళ్ళు ఎక్కడా కూడా చేయలేదు. మన దగ్గర ఏం జరుగుద్దంటే, డౌట్లు ఉన్నాయి కాబట్టి మేము దేవుని వెంబడించు అని అంటారు.
వీళ్ళు శిష్యులు, వీళ్ళకి డౌట్స్ ఉంటాయి, కానీ వీళ్ళు వెంబడిస్తూనే ఉంటారు. నాట్ ఎవ్రీ వన్, బట్ సమ్ పీపుల్. దేవుడు వాటిని క్లియర్ చేస్తాడు, కానీ దేవుడు వాళ్ళని ఎప్పుడు గద్దించినట్టుగా మనం చూడలేదు. అయితే ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ మాటలు చెప్తున్నాడు. ఈ చదువుకొని మళ్ళీ మనం శిష్యుల గురించి ఆలోచిద్దాం. 18వ వచనం, యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారికి బాప్తిస్మిచ్చుచు. సో వీళ్ళకి ఒక టాస్క్ అప్పగిస్తున్నాడు. ఇది చాలా విచిత్రంగా అనిపిస్తుంది. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. ఎవరు? ఈ సందేహించేవాళ్ళు, ఈ బలహీనులు, నిలకడలేని వాళ్ళు. మనకు తెలుసు కదా, యేసుక్రీస్తు వారు శిలువ మీద మరణించినప్పుడు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. 11 మంది పారిపోయారు. 11 మంది యోధాన్ని తీసేస్తే 10 మంది, యోహాను మరియ ఇద్దరే ఉన్నారంట ఆ శిలువ దగ్గర. మిగిలిన వాళ్ళు, పేతురు ఒక్కడే పారిపోయారు మీరు అనుకుంటే ప్రమాదం, అందరూ పారిపోయారు. తర్వాత చేపలు పడటానికి వెళ్ళింది పేతురు ఒక్కడే కాదు, ఆయన వెనకాల వీళ్ళు కూడా, అన్న మీ వెనకాల వస్తాం పదా అని వెళ్ళిపోయారు. పిరికి వాళ్ళైన శిష్యులు, ప్రాణం మీదకి వస్తుంది మనల్ని కూడా చంపేస్తారని పేతురు వెనకాలే బ్యాచ్ వెళ్ళిపోయారు. ఇటువంటి హోప్లెస్ డిసైపుల్స్కి పెద్ద టాస్క్ ఇస్తున్నాడు. కుదురులేక, భయం పడి, పారిపోయి, అబద్ధాలాడి, బొంకి, మళ్ళీ చేపలు పట్టుకుందాము, మళ్ళీ ఏదో పని చేసుకుందాము, ఈయనతో మనకు అవ్వదు, ఇటువంటి రకరకాల మనస్తత్వాలు ఉన్న ఈ 11 మందికి ఆయన పెద్ద టాస్క్ ఇస్తున్నాడు. ఏంటంటే భూదిగంతాలకు వెళ్ళి సువార్త ప్రకటించండి. ఎంత వైరుధ్యం అంటే, ఉన్న ఊరిలో పక్కనోడికి చెప్పడానికి భయపడుతున్న వీళ్ళు, నువ్వు యేసుక్రీస్తు వారితో పాటు తిరిగినట్టున్నావు కదా అని అంటే, 3.5 సంవత్సరాలు తిరిగి కూడా నేను తిరగలేదు అనే అంత భయం ఉన్నవాళ్ళు బూదిగంతాలకు స్వార్థ ఎలా ప్రకటిస్తారు? ఎంత బలహీనులైన వాళ్ళు యేసుక్రీస్తు వారి శిష్యులు. బైబిల్లో ఒక స్టేట్మెంట్ ఉంది, జ్ఞానుల జ్ఞానం వెర్రితనం అని. దేవుడు కొంతమంది హోప్లెస్ లిటిల్ పీపుల్ని సెలెక్ట్ చేసుకుంటాడు. వాళ్ళకి ఏం చేత కాదు, వాళ్ళు ఏం చేస్తారో కూడా వాళ్ళకి తెలియదు. వీడిని బట్టే ఈ పని జరిగిందని చెప్పుకోవటానికి కూడా వాడికి ఏ యోగ్యత ఉండదు. అటువంటి వాళ్ళతో దేవుడట ఒక పెద్ద టాస్క్ ప్లాన్ చేశాడట, భూదిగంతాలకు సువార్త ప్రకటించడం. కెన్ వి ఎవర్ ఇమాజిన్ దిస్ గ్రేట్ ప్రాజెక్ట్? ఎవరికి అప్పచెప్పారంటే 11 మంది పారిపోయే వాళ్ళకి అప్పచెప్పారు. ఇది చాలా మిస్టీరియస్గా ఉంటుంది. లోకానికి కూడా చెప్తే నవ్వుతారు. ఇప్పుడు ఈ 11 మంది ప్రపంచం అంతా వెళ్ళి సువార్త ప్రకటిస్తారా? జరిగే పనేనా? అయితే ఆయన చెప్తున్నాడు 11 మందే ప్రారంభిస్తారు, చేయాల్సిందే. ఇక్కడ రాయబడిన కొన్ని మాటలు ఉన్నాయి. ఒకటి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడింది. 1, హిస్ అథారిటీ. యేసుక్రీస్తు వారు పునరుద్ధారుడైన తర్వాత ఇప్పుడు వాళ్ళకి డిక్లేర్ చేసి చెప్తున్న మాట అంటే, ఐ హ్యావ్ అథారిటీ ఓవర్ ఎవ్రీథింగ్. సమస్తం మీద నాకు అధికారం ఉంది, నేను మిమ్మల్ని పంపిస్తున్నాను, యు గో. మనం దేవుడి పనిలో ఎందుకు ఇన్వాల్వ్ అవుతామంటే, మనం చేయగలమని కాదు, లేకపోతే మనకు ఆ సామర్థ్యం ఉందని కాదు. ఆయన అథారిటీతో ఆయన చేయమన్నాడు కాబట్టి మనం వెళ్తామంతే. మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక చిన్న 7 years 8 year బాయ్ ఒక ఆయన దగ్గరికి వెళ్ళి మిమ్మల్ని రమ్మంటున్నారు అన్నాడు అనుకోండి, మీరేమంటారు? ఎవడరా నువ్వు,
సరే నీ కోపం వచ్చి ఎవడు రమ్మన్నాడు అన్నాడు అనుకో, పోలీస్ ఆయన అన్నాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు మీరు? వెంటనే మారిపోద్ది. సో ద వన్ హూ కాల్డ్ యూ, ద వన్ హూ సెంట్ యూ, అథారిటీలో తేడా ఉంది. నన్ను బట్టి ఈ పని జరగదు, ఈ పని ఏంటో నాకు తెలీదు, ఈ పనికి నాకు అసలు ఎక్కడ మ్యాచ్ అవ్వదు. బట్ ఆయన ఏమన్నంటే మీరు వెళ్ళండి, ఐ హ్యావ్ ద అథారిటీ. సో దేవుడి పని, పర్టికులర్లీ సువార్త పని, మనం ఎప్పుడూ కూడా దేవుడిచ్చిన అధికారాన్ని బట్టే మనం చేస్తాం, కానీ మన స్ట్రాటజీస్ బట్టి కాదు. నేను చేయగలను, నాకు ఈ టాలెంట్ ఉంది, నాకు ఈ సామర్థ్యం ఉంది అని ఎవరైనా అనుకుంటే పొరపడినట్లే వాడు. we do this because of given authority. యేసుక్రీస్తు వారు ఆయనకున్నాడు అన్న ధైర్యాన్ని బట్టి మనం చేస్తున్నాం. 2, సమస్త జనులకు ఇది చేసేటప్పుడు ఇంకో పాయింట్ ఉంది. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు, త్రియేక దేవుడు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. ట్రయూన్ గాడ్ మనల్ని పంపిస్తాడు. ఆ ట్రయూన్ గాడ్ పేరు మీదే ఈ పనులు మనం చేస్తున్నాము. ఈవెన్ ఆ పని చేశాక ఆ త్రియేక దేవుడి పేరు మీదే దాన్ని మనం ముద్రిస్తున్నాం. సో ఇది చిన్న టాస్క్ కాదు. దేవుడే స్వయంగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడే ఇన్వాల్వ్ అయిన ఒక టాస్క్. ఒక ఆయన చాలా బ్యూటిఫుల్గా అన్నాడు, ప్రపంచం అంతటికీ సువార్త ప్రకటించడం జరిగే పనేనా ఎప్పటికైనా అని అంటే, అవుతుంది అన్నాడు. ఎందుకు అవుతుంది అంటే మనం చేస్తాం కాబట్టి అవ్వదు. త్రియేక దేవుడి ప్లాన్ అది, ఆయన నెరవేర్చుకుంటాడు. ఇట్ ఈస్ గాడ్స్ కమిషన్ అండ్ ఇట్ విల్ బీ ఫుల్ఫిల్డ్. ఎప్పటికీ ఎలా అనేది మనకు తెలియదు, బట్ ఇట్ విల్ బీ ఫుల్ఫిల్డ్. ఇట్ ఈస్ గాడ్స్ ప్లాన్. ఎలా ఫినిష్ చేయాలని మనం పెద్ద జుట్టు పిక్కోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మన వల్ల అయితే అవ్వదు. అది ఇందుట్లో దాని వాల్యూమ్, దాని స్పేస్ చాలా విచిత్రంగా ఉంది. ఇప్పుడు ఈ 11 మంది, ఫర్ ఎగ్జాంపుల్ మాట వరుసకి చాలా ప్రాక్టికల్గా మాట్లాడాలనుకుంటే, ఇక్కడ మనం కొంతమంది ఉన్నాము. ఎన్ని సంవత్సరాలు ఉంటే ఇక్కడ 1000 మంది అవుతారు చెప్పండి? అవ్వదు. నాట్ ఈవెన్ ఇన్ అవర్ లైఫ్ టైం. మేబీ మన ముందు జనరేషన్ కూడా, మన పిల్లల టైం కూడా అవుద్దో లేదో చెప్పలేం. అంటే మనం ఏమి మార్కెటింగ్ స్ట్రాటజీ లాగా నెలాఖరికల్లా 10 మందిని పట్టుకొచ్చేయాలి, అది కాదు మన ఉద్దేశం. అది కాదు. అలా అనుకొని చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. దానివల్ల క్రైస్తవ్యం పరువులు కూడా పోగొడుతున్నారు. ఇక్కడ పాయింట్ అది కాదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, సమస్త జనులకు మీరు ఏం చేయాలి? సమస్త జనులను శిష్యులుగా చేయాలి. యు మేక్ దెమ్ డిసైపుల్స్. ఊరికినే అలా ప్రకటించుకుంటే వెళ్ళిపోమాకండి. యు మేక్ దెమ్ డిసైపుల్స్. చాలాసార్లు ఈ లైన్ మనం మిస్ అయిపోతూ ఉంటాం. కొన్ని చర్చెస్ నెలకు మీటింగ్ పెట్టాలని గోల్ పెట్టుకుంటారు. అప్పులు చేసి పెడతా ఉంటారు. మీటింగ్ పెడతా ఉంటారు అంతే. ఎవరు వస్తారు, ఎవరు వెళ్తారో కూడా వాళ్ళకి తెలియదు. డబ్బులు ఖర్చు పెడతా ఉంటారు. ఇక్కడ పాయింట్ అది కాదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, యు మేక్ దెమ్ డిసైపుల్స్. జనులను ఏం చేయాలట? శిష్యులుగా చేయాలి. ఇందులో ఉన్న ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్ ఏంటంటే, 11 మంది శిష్యులు. ఈ 11 మంది శిష్యులు ఇప్పుడు ఇంకొంతమంది శిష్యులు తయారు చేయాలి. ఎ డిసైపుల్ మేక్స్ అనదర్ డిసైపుల్. మేము యేసుక్రీస్తు వారిలో విశ్వాసం ఉంచాము. మేము విశ్వాసం ఉంచడానికి ఇవి కారణాలు. మేము ఆయనను వెంబడిస్తున్నాము. మా లైఫ్ ఆయనకు డెడికేట్ చేసుకున్నాము. నువ్వు కూడా యేసుక్రీస్తు వారిలో విశ్వాసం ఉంచితే గనక నువ్వు కూడా మాలాగా డిసైపుల్ లాగా నీ లైఫ్ని యేసుక్రీస్తు వారికి డెడికేట్ చేసుకోవచ్చు. వీ వాంట్ డిసైపుల్స్. అక్కడ చాలా క్లియర్గా ఉంది. నేను బిట్స్ అండ్ పీసెస్గా చూపిస్తున్నాను మీకు ఆ క్లారిటీ కోసం. 20వ వచనంలో ఉంది ఆ మాట.
నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించండి. సో చర్చ్ టాస్క్ ఏంటంటే దీన్ని జనాల మీదకి వెళ్ళి స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్ళిపోవటం కాదు. బయట అనుకుంటారు కదా మత ప్రచారం, మత మార్పిడి, లేకపోతే మత వ్యాప్తి. అది కాదు మన గోల్. ఇక్కడ ఎంత క్లియర్గా ఉందో చూడండి. నేను మీకు ఏమి ఆజ్ఞాపించుతునో, ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించాను. సో యేసుక్రీస్తు వారు ఏమేమి నేర్పించాడో వాటిని పాటించే శిష్యులు ఇక్కడ 11 మంది ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారంటే, ఇదిగో ఇవి మేము నేర్చుకున్నాము, మీరు కూడా వీటిని నేర్చుకొని మీరు కూడా వీటిని గైకొనండి, మీరు కూడా వీటిని ఫాలో అవ్వండి. సో డిసైపులింగ్ అంటే అర్థం ఏంటంటే యేసుక్రీస్తు వారి ఆజ్ఞలను పాటించే వ్యక్తుల్ని తయారు చేయటం. యేసుక్రీస్తు వారిలో విశ్వాసం ఉంచటం అనేది వన్ డే ఈవెంట్ కాదు. ఇట్స్ నాట్ ఏ వన్ డే ఈవెంట్. బయట లోకంలో కొన్ని ఫ్రేజెస్ ఉన్నాయి వాడుకలో. మతం మారామంట కదా, లేకపోతే మా చిన్నప్పుడు ఇప్పుడు తగ్గిన పదాలు, మతంలో దిగామంట కదా అని. ఇంకొక ఆయన మతం పుచ్చుకున్నామంట కదండి. పుచ్చుకోవటాలు దిగట ఏంటో మరి, అది ఏంటో తెలియదు, ఎక్కడి నుంచి వచ్చినాయి అవి. ఇది పాయింట్ అది కాదు. ఇదేంటంటే నా లైఫ్ టైం ఈయన చెప్పిన ప్రిన్సిపల్స్ ప్రకారం నేను జీవిస్తానని కమిట్ అవ్వడం. ఇట్స్ నాట్ ఎ వన్ డే ఆఫ్ కన్వర్షన్. ఇట్స్ నాట్ కన్వర్షన్, ఇట్స్ ఒబీడియన్స్ ఫర్ లైఫ్ టైం, కమిట్మెంట్ ఫర్ లైఫ్ టైం. ఇదిగో ఇక్కడి నుంచి నేను యేసుక్రీస్తు అని ఆయన ఆజ్ఞలు పాటిస్తాను, ఆయన చెప్పిన దానికి నేను విధేయత చూపిస్తాను. ఐ ఫాలో హిమ్, ఐ ఫాలో హిస్ టీచింగ్స్, ఐ ఫాలో హిస్ ప్రిన్సిపల్స్. యేసుక్రీస్తుని అభిమానించటం వేరు, యేసుక్రీస్తుని ఇష్టపడటం వేరు. చాలామందికి వాళ్ళు క్రైస్తవులు కాకపోయినా యేసుక్రీస్తు అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది. అది కూడా మాట్లాడట్లేదు మనం. క్రైస్తవుల్లో కూడా నామినాలిటీ ఉన్నవాళ్ళు ఉన్నారు, అది కూడా మనం మాట్లాడట్లేదు. గాడ్ వాంట్స్ డిసైపుల్స్. తమ జీవితానికి యేసుక్రీస్తు వారి బోధల్ని ప్రామాణికంగా పెట్టుకొని లైఫ్ అంతా జీవించడానికి ముందుకొచ్చేవాళ్ళు శిష్యులు. అందుకే మీరు చూడండి, అపోస్తల కార్యాల్లో అడుగడుగున డిసైపుల్స్ అనే మాట కనపడుతుంది. శిష్యులు శిష్యులు శిష్యులు. యాక్చువల్గా క్రైస్తవులను పిలవరట, క్రైస్తవులను శిష్యులనే పిలిచారట. అంత్యోకేలా ఆ పేరు వచ్చింది, క్రైస్తవులని అన్నారు కాబట్టి అది పాపులర్ అయింది. కానీ దే ఆర్ బేసికల్లీ డిసైపుల్స్. ఏ డిసైపుల్ మేక్స్ అనదర్ డిసైపుల్. ఈ 11 మంది ఇంకొంతమందిని తయారు చేస్తారు, వాళ్ళు ఇంకొంతమందిని తయారు చేస్తారు. ఇది పెరుగుతూ ఉంటుంది, స్లోగా వెళుతూ ఉంటుంది. మేబీ నా లైఫ్ టైంలో నేను ఒకళ్ళనో ఇద్దరినో ముగ్గునో తయారు చేస్తాను అనుకోండి, వాళ్ళు మళ్ళీ ఇంకో ఇద్దరినో ముగ్గురు చేస్తాను అనుకోండి. ఈ కాంపౌండ్ పెరుగుతూ ఉంటుంది. ఇందులో ఉన్న ప్రాబ్లం, లేకపోతే ఇందులో ఉన్న విచిత్రం ఏంటంటే ఈ 11 మంది ఎప్పటికీ ఇంకొంతమంది శిష్యులు చేస్తారు. వాళ్ళు ఎప్పటికీ నేర్చుకొని స్థిరపడి వాళ్ళు ఇంకొక శిష్యుని తయారు చేసే అంత సామర్థ్యం, అంటే బోధించగలిగే అంత సామర్థ్యం వాళ్ళకి ఎప్పుడు వస్తుంది? వాళ్ళ తర్వాత అది జనరేషన్స్ పాస్ ఆన్ అవుతూ ఉంటే ఎప్పటికీ స్ప్రెడ్ అవుతుంది. అంటే ఎన్ని సంవత్సరాలు పట్టుద్ది, ఎన్ని ప్రాంతాలకు అది స్ప్రెడ్ అవ్వాలి. అది ఫూలిష్ ప్లాన్ కాదు, అది ఫూలిష్ ప్లాన్ కాదు. లేదా ఒక కంపెనీని పబ్లిసిటీ చేయడానికి మార్కెటింగ్ స్ట్రాటజీ కాదు. మా చిన్నప్పుడు చెప్పేవాళ్ళు, థమ్సప్ కోకోకోలా కంపెనీ వాడు అనుకున్నాడట, మంచినీళ్ళు దొరకకపోయినా పర్వాలేదు కానీ కోకోకోలా అంటే మాత్రం ఇవ్వగలిగి ఉండాలి అని టార్గెట్ పెట్టుకొని పనిచేశారట. నిజంగానే చాలా రిమోట్ ఏరియాస్లో కొండ మీదకి వెళ్ళాక వాటర్ అడిగితే వాటర్ ఉండదు, కానీ కోకోకోలా బాటిల్ ఉండేదంట. మార్కెటింగ్ స్ట్రాటజీ. అట్లాంటి స్ట్రాటజీస్ మనం పెట్టుకోవట్లేదు. ఎక్కడికి వెళ్ళినా మా మతం ఉంటుంది, అది కాదు మన ఎయిమ్ అది కాదు. మన ఎయిమ్ ఏంటంటే నేను యేసుక్రీస్తుని ప్రేమిస్తున్నాను, ఆయన బోధల్ని నా జీవిత ప్రమాణాలుగా పెట్టుకొని జీవిస్తున్నాను. ఇటువంటి వాళ్ళు ఇంకెవరైనా ఉంటే వాళ్ళని కూడా నేను ట్రైనప్ చేస్తాను. ఇక్కడ కీవర్డ్ ఏంటంటే
కీవర్డ్ 20వ వచనంలో వారికి బోధించండి, వారికి బోధించండి. సో 2 పదాలు ఉన్నాయి. వీ ప్రీచ్ ద గాస్పల్ అండ్ వీ టీచ్ ద డిసైపుల్స్. సువార్త ప్రకటిస్తాము, శిష్యులకు బోధిస్తాము. సో నేను ఆర్డర్లో మాట్లాడుతున్నాను. బూదిగంతాలకు వెళ్ళి సువార్త ప్రకటించండి, లేకపోతే మీకు కుదిరిన చోట్ల సువార్త ప్రకటించండి. ఎవరైతే ఆ సువార్త విని విశ్వసిస్తారో ఆ విశ్వసించిన వాళ్ళని శిష్యులుగా ట్రైనప్ చేయండి. ఒక ఆయన ఇలా అన్నాడు, ప్రీచ్ అండ్ టీచ్. ఈ 2 పదాలతోనే న్యూ టెస్టమెంట్ ఫిలాసఫీ వచ్చేసింది అన్నాడు అనమాట. బికాజ్ వీ ప్రీచ్ ద గాస్పల్ అండ్ ఆ సువార్తను విశ్వసించిన వాళ్ళకి నిజంగా విశ్వాసం స్ట్రాంగ్, కన్ఫర్మ్ విత్ ఆల్ కన్విక్షన్ అని అనుకున్న తర్వాత వాళ్ళకి తండ్రి కుమార పరిశుద్ధాత్మనామన బాప్తిస్మ్ ఇస్తాము. ఎందుకంటే ఎస్ హీఈస్ ఏ ఏమంటాము ఫెయిత్ఫుల్ డిసైపుల్ అనే ఒక కలుపుకోటాకి. దెన్ వాళ్ళు టీచ్ దెమ్, వాళ్ళని ట్రైనప్ చేయండి. సో చర్చ్ పని ఇదే. సంఘానికి ఉన్న మేజర్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే వీ ప్రీచ్ ద గాస్పల్ అండ్ వీ ట్రైన్ దెమ్ ఇన్ టు డిసైపుల్స్. మనకు నంబర్ ఇంపార్టెంట్ కాదు. ఈసీఐ చర్చ్ 2026 కల్లా మీరు ఇంతమంది తేకపోతే మీ సంగతి చూస్తాను దేవుడు మనకి ఇప్పుడు వార్నింగ్ ఇవ్వడు. బట్ మనమే ఒక పని చేయటం కోసం, ఒక డిసిప్లిన్ కోసం, మనల్ని మనం డీవియేట్ అవ్వకుండా ఫోకస్డ్గా పనిచేయటం కోసం కొన్ని గోల్స్ పెట్టుకుంటాం. బట్ పాయింట్ ఏంటంటే మన ప్రైమరీ గోల్ ఏంటంటే టు మేక్ డిసైపుల్స్. ఒక ఆయన చాలా విచిత్రమైన అబ్జర్వేషన్ చేశాడు. చర్చెస్లో పాస్టర్స్ ఉంటారట, ప్రెసిడెంట్స్ ఉంటారట, వైస్ ప్రెసిడెంట్స్ ఉంటారట, వర్షిప్ లీడర్స్ ఉంటారట, సెక్రటరీస్ ఉంటారట, ట్రెజరర్స్ ఉంటారట, రకరకాల కమిటీ రోల్స్ ఉంటాయట. బట్ డిసైపుల్స్ ఉంటారట. Our churches have every kind of people in all capabilities, but the church doesn't know who or what a disciple is. ఫోకస్ డిసైప్లింగ్ మీద లేదు, వాక్యం నేర్చుకోవటం మీద లేదు, అసలు ఏమి నమ్ముతున్నాను, ఎందుకు నమ్ముతున్నాను దాని మీద లేదు. సువార్త ప్రకటించండి అన్నారు. సువార్త అంటే ఏంటి ఎవరికీ తెలియదు. మీరు దేవుడు నమ్ముకోండి, మీ రోగాలు తగ్గిపోతేనే ఇంకా చెప్తున్నాం మనం. హౌ టు అట్రాక్ట్ పీపుల్ ట్రై చేస్తున్నారు, కానీ వాట్ ఈస్ గాస్పెల్ చెప్పట్లేదు. సో వితౌట్ నోయింగ్ గాస్పెల్ హౌ కెన్ వీ మేక్ డిసైపుల్స్? ఏ సువార్త అర్థం కాని వాడికి శిష్యుడిగా ఎలా తయారవుతాడు? వాడిలో ఇంకేం సువార్త ప్రకటిస్తాడు? సో ప్రాపర్ గాస్పెల్ తెలియని వాడు మళ్ళీ వెళ్ళి బయటికి ఎవరితో మాట్లాడితే ఏం మాట్లాడతాడు? ఆ ఇంప్రాపర్ స్టఫే మాట్లాడతాడు. అందుకని యేసుక్రీస్తు వారు వీళ్ళకి ఒక బ్లూ ప్రింట్ ఇస్తున్నాడు. ఏంటంటే మీరు స్వార్థ ప్రకటించండి, బట్ గోల్ ఏంటంటే శిష్యులను తయారు చేయండి. సో మళ్ళీ మొత్తం అన్ని చదువుకుంటే మనం 18వ వచ్చిన దగ్గర నుంచి హిస్ అథారిటీ అండ్ హిస్ కమిషన్. దీన్ని కమిషన్ అనే పదాన్ని, గ్రేట్ కమిషన్ లేకపోతే కమిషన్ అనే పదాన్ని తెలుగులో రకరకాల పదాలు పెట్టారు, అవి చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. దానికంటే కమిషనే అర్థం అవుతుంది. ఆదేశం అన్నారట, మహా ఆదేశం. 2 ఉన్నాయి మనకి. ఒకటి గ్రేట్ కమాండ్ అన్నారు, నిన్ను వల్లే నీ పొరుగువాడిని ప్రేమించు. 2 గ్రేట్ కమిషన్, శిష్యులుగా తయారు చేయి, సువార్త ప్రకటించి శిష్యులుగా తయారు చేయి. దే బోత్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. లవ్ యువర్ నైబర్ అండ్ ప్రీచ్ దెమ్ ద గాస్పెల్. ఈ 2 విడగొడటానికి వీల్లేదు. కొన్నిసార్లు ఈ రెండిట్లో ఒకటి చూస్ చేసుకుందాం అంటున్నారు. కొంతమంది ఏమో అందరితో మంచిగా ఉందాము కాబట్టి ఇంకా మనం సువార్త సంగతి మనకు వద్దు. కొంతమంది ఏంటి, మనం సువార్త ప్రకటిద్దాం, ఆడేమైపోయినా మనకు అనవసరం. బట్ దట్స్ నాట్ ద బిబ్లికల్ ప్రిన్సిపల్. వీ లవ్ పీపుల్. మీరు ఒక పాయింట్ క్యాచ్ చేయండి.
వై షుడ్, లేకపోతే ఇలా అంటాను, వై డూ ఐ లవ్ మై నైబర్? నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించాలన్నారు కదా, నా పొరుగువాడిని నేను ఎందుకు ప్రేమించాలి చెప్పండి? వై డూ ఐ లవ్ మై నైబర్? అంతే, ఇక వేరే రూల్ ఏమి లేదు. ఇంకొంచెం బెటర్గా చెప్పాలి అంటే, నేను యేసుక్రీస్తు వారిలో విశ్వాసం ఉంచాక న్యాచురల్గానే నా లోపల ఆ లవ్ కల్టివేట్ అవుతుంది. నేను నా తోటి వారిని ప్రేమించకుండా ఉండలేను. మొదటి యోహాను పత్రికలో రాశాడు, మీరు ఆటోమేటిక్గా యూ విల్ లవ్ ఈచ్ అదర్, దేర్ బై యూ విల్ నో దట్ యు ఆర్ మై డిసైపుల్స్. తన సహోదరుణ్ణి ప్రేమిస్తున్నానంటేనే వాడు క్రైస్తవుడు, వాడు ప్రేమించట్లేదంటే వాడు చీకట్లో ఉన్నాడు. ఇట్స్ ఎ న్యాచురల్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ ఏ బిలీవర్. విశ్వాసి ప్రేమించకుండా ఉండలేడు. రూల్ పెట్టుకొని ప్రేమిస్తే అది ప్రేమ అవ్వదు. నాకు చెప్పారండి, మాకేంటో మరి మా చర్చిలో చెప్పారు, చచ్చిపోతున్నాం. నువ్వు రూల్ పెట్టుకొని చేస్తే అది ఇట్ డజంట్ బికమ్ లవ్. అందుకే దేవుడు ప్రేమ స్వరూపి. ఆ ప్రేమ స్వరూపి అయిన దేవుడిలో మనం విశ్వాసం ఉంచినప్పుడు ఆ ప్రేమ ఎంతో కొంత మనకు కూడా దేవుడు మన హృదయాల్లో కుమ్మరిస్తాడు. రోమా 5లో ఉంది, లవ్ ఈజ్ అవర్ న్యూ నేచర్. ఎంతో కొంత స్థాయిలో మనం తోటి వారిని ప్రేమించే ప్రయత్నం చేస్తాం, బికాస్ న్యూ నేచర్ దేవుడు మనకిచ్చాడు. అందుకనే 1 కొరింథీ 13వ అధ్యాయం సాలిడ్గా ప్రేమ గురించి మాట్లాడుతున్నాడు. అది లేకపోతే మీరు ఏం చేసినా కూడా ఉపయోగం లేదు. యు ఫోకస్ ఆన్ లవ్. దట్స్ అ గ్రేట్ కమాండ్ గివెన్ టు అస్, లవ్ యువర్ నైబర్. దేవుని ప్రేమించండి, తోటి మనుషుల్ని ప్రేమించండి. దట్స్ అవర్ కమాండ్, దట్స్ అవర్ లైఫ్ స్టైల్. నేను మీతో మంచిగా ఉండను, నేను మీతో సరిగా మాట్లాడను అనేవాడు క్రైస్తవుడు కాదు. క్రిస్టియన్ న్యాచురల్లీ లవ్స్ అదర్స్, హీ న్యాచురల్లీ లవ్స్ గాడ్. తన దేవుడైన యెహోవాను పూర్ణ హృదయంతో ప్రేమిస్తాడు, తన పొరుగు వారిని కూడా అలాగే ప్రేమిస్తాడు. ఎప్పుడైతే నేను నా నైబర్ని ప్రేమిస్తూ ఉంటానో న్యాచురల్గా, ఆ నైబర్కి ఆటోమేటిక్గా నా విశ్వాసాన్ని కూడా షేర్ చేసుకుంటాను. నాకు తెలిసిన ఒక గ్రేటెస్ట్ న్యూస్ని నేను షేర్ చేసుకోకుండా ఉండలేను, ప్రేమించకుండా ఉండలేను, అలాగే కొన్ని సత్యాలు చెప్పకుండా కూడా నేను ఉండలేను. ఒక మంచి సినిమా చూస్తారు, అసలు ఆ సినిమా ఉంది, చూడకపోతే అసలు నీ లైఫ్ వేస్ట్ అన్నాడు ఒక ఆయన నాతో. ఎందుకంటే ఆ సినిమా వాడిని అంతగా ఇంప్రెస్ చేసింది, ఇక వాడు అందులోంచి బయటికి రావట్లా, నన్ను చూడమని చెప్తున్నాడు. క్రికెట్ ఇష్టం ఉన్నవాళ్ళు మొన్న మ్యాచ్ చూడాలి, అసలు నువ్వు చూస్తేనే నీకు అర్థం అవుద్ది అంటే. లేదా ఏదైనా రెస్టారెంట్కి వెళ్తాం, ఏదైనా ఒక ఐటెం తింటే చాలా బాగుంటుంది, అసలు అది నాతో నువ్వు టేస్ట్ చేయాల్సిందే, లేకపోతే అనవసరం చెప్పలేను. మనం ఏం చేస్తాం, వీ ఎండార్స్ సమ్ థింగ్స్, వీ రికమెండ్ సమ్ థింగ్స్. ఒక ఆయన ఏమన్నాడంటే, దేవునిలో ఎంత ఆనందం ఉందో నేను కనుక్కున్నప్పుడు నేను చెప్పకుండా ఎలా ఉంటాను, దేవుడిలో ఎంత క్షమాపణ ఉందో నేను అనుభవించినప్పుడు నేను చెప్పకుండా ఎలా ఉంటాను, దేవుడిలో ఎంత ఫ్రీడమ్ ఉందో అర్థమైనప్పుడు నేను చెప్పకుండా ఎలా ఉంటాను. వీ రికమెండ్ మెనీ థింగ్స్. లోకంలో ఉన్న పనికిమాలు చాలా విషయాలు రికమెండ్ చేస్తాం. ఆ హోటల్కి వెళ్ళండి, అక్కడ బట్టలు తీసుకోండి, ఇక్కడ చీరలు బాగుంటాయి చెప్పినప్పుడు హౌ గ్రేషియస్ గాడ్ ఈజ్ చెప్పకుండా ఎలా ఉంటాం. ఎంత ప్రేమ చూపిస్తాడో దేవుడు, అది నేను నిజంగా అనుభవిస్తే అది నేను షేర్ చేసుకోకుండా ఎలా ఉంటాను. వాక్యం ఎంత మధురంగా ఉంటుందో నువ్వు ఆస్వాదిస్తే అది నువ్వు మాటల్లో చెప్పకుండా ఎట్లా ఉంటావు. సమ్ పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ పాలిటిక్స్.
ఏ మాట మాట్లాడినా తిరిగి తిరిగి పాలిటిక్స్కి వచ్చేస్తారు లాస్ట్కి. వెన్ యూ రియల్లీ లవ్ పీపుల్, యూ షేర్ దెమ్ ద బెస్ట్ థింగ్స్ ఆఫ్ యువర్ లైఫ్. బైబిల్లో మనందరికీ తెలుసు, పాత నిబంధనలో ఒక సందర్భంలో యుద్ధంలో ఒక పాళెంలో వాళ్ళు ఓడిపోతే ఈ గెలిచిన వాళ్ళు మొత్తం దాన్ని ఆక్యుపై చేసుకున్నప్పుడు బోల్డ్ ఫుడ్ అక్కడ కనపడుతూ ఉంటే ఎవరు లేకపోతే ఒక బెగ్గర్ వెళ్ళి దాన్ని టేస్ట్ చేసి తిని కడుపు నిండా తిని మళ్ళీ వచ్చి తన తోటి బెగ్గర్స్ చెప్పాడంటే, ఇది అక్కడ ఉంది, బోల్డ్ అంత ఉంది, వెళ్ళండి తెచ్చుకోండి. నేను తెచ్చుకున్నాను. బికాస్ ఏ బెగ్గర్ టెల్లింగ్ అనదర్ బెగ్గర్ వేర్ ద ఫుడ్ ఈజ్ అవైలబుల్. అది మనం మాట్లాడుతున్న గాస్పెల్. ఇగో నాకు మేలు కలిగింది, నాకు కడుపు నిండింది, నా జీవితానికి ఒక మీనింగ్ దొరికింది, నా లైఫ్కి ఒక పర్పస్ ఏంటో నాకు అర్థమైంది. నౌ ఐ ఫీల్ దిస్ ఈజ్ ద రియల్ మీనింగ్ఫుల్ లైఫ్. నీకు కూడా ఉపయోగపడుతుంది. ఐ హ్యావ్ ఫౌండ్ ఏ సేవియర్. నా లైఫ్ని ఆయన ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాడు. ఇదివరకు నా లైఫ్ ఎలా ఉంది, ఇప్పుడు నా లైఫ్ ఎలా ఉంది. ఈయన వల్ల నా లైఫ్లో గ్రేటెస్ట్ చేంజ్ వచ్చింది. మేబీ నీకు కూడా ఆ రక్షకుడు ఉపయోగపడతాడు. యూ ట్రై దిస్. ఒకసారి మా కాలేజ్ లెక్చరర్ అన్నాడు, సార్ మీరు ప్రేయర్స్ చేస్తూ ఉంటారు, ఏమైనా రిజల్ట్స్ వస్తాయా అన్నాడు. మీరు చెప్పండి, నా ఆన్సర్ ఏముంటుంది? ఎస్, లాటరీగా రావు, గ్యారంటీ వస్తాయి. అంటే ఊరిని చేస్తూ ఉంటామండి, అప్పుడప్పుడు వస్తూ ఉంటాయండి, తగిలితే తగిలింది. ఇట్స్ నాట్ ఎ లాటరీ, ఇట్స్ ఎ లివింగ్ రిలేషన్ విత్ అవర్ గాడ్. సో నేను ఆయనకి ఏం చెప్పండి, సార్ మేము ఎవ్రీడే ఇంట్లో ప్రేయర్ చేసుకుంటాం, వ్యక్తిగతంగా చేసుకుంటాము, కుటుంబంగా కలిసి చేసుకుంటాం. బికాస్ ఈ ప్రేయర్ లేకపోతే మాకు బతకటానికి ఏమీ లేదు. నిజంగా జరుగుతాయి. మీ గోడల మీద వాక్యాలు పెట్టుకుంటారు ఎందుకు అన్నాడు. అంటే ఎందుకు పెట్టుకుంటామంటే టు రిమెంబర్ సమ్ ట్రూత్స్. దేవుడు చెప్పిన కొన్ని స్టేట్మెంట్స్ గుర్తు చేసుకుంటాం. ఆ వచనాలు మాకేం చేస్తాయి అంటే దట్ విల్ ఎంకరేజ్ అస్ టు ప్రే మోర్, టు డిపెండ్ ఆన్ హిమ్ మోర్. మా కోసం కూడా చేస్తారా అన్నాడు. చేస్తాము, బట్ గుడ్ థింగ్ ఈజ్ యూ ప్రే ఫర్ యువర్ సెల్ఫ్. అదేంటో నీకు తెలియాలంటే నువ్వు చేసుకుంటే మంచిది. నేనేం చేయట్లేదు, నా లైఫ్లో నేను అనుభవిస్తున్న ఒక గ్రేటెస్ట్ ప్రివిలేజ్ నేను వాళ్ళతో షేర్ చేసుకుంటున్నాను. మా కాలేజీలో ఒక ఆయన అన్నాడు, ఆయన పేరు స్టాలిన్ అనమాట. స్టాలిన్ అనే పేరు ఎంతమంది అన్నారు? ఇట్స్ ఎ కమ్యూనిస్ట్ నేమ్. చాలామందికి అది ఇంగ్లీష్ పదం కాబట్టి క్రిస్టియన్ నేమ్ అనుకుంటారు. అందుకనే చాలామంది కాలేజీలో వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ ఒకవేళ మీరు ఏమైనా ప్రేయర్స్ చేస్తారా, ఎగ్జామ్స్ టైం కదా, మా కోసం కూడా ప్రేయర్ చేస్తారని ఆయన అడుగుతున్నారంట. ఆయన హార్డ్ కోర్ కమ్యూనిస్ట్, ఆయన అంటే ఎథీయిస్ట్ అన్నమాట. వాళ్ళ ఇంట్రెస్ట్ చూసి ఆయన సర్ప్రైజ్ అయ్యాడు. ఎగ్జామ్స్ టైంలో పిల్లలు వచ్చి ప్రేయర్ చేయమని అడుగుతున్నారా, జస్ట్ బికాజ్ ఆఫ్ మై నేమ్. నేను ప్రేయర్స్ చేయనమ్మా, ఐఎమ్ నాట్ ఏ క్రిస్టియన్, ఐఎమ్ ఎన్ ఎథీయిస్ట్ అని చెప్దామని అనుకున్నాడట. కానీ వాళ్ళ ఇంట్రెస్ట్ చూసి ఏమనలేక వాళ్ళ పేర్లన్నీ తీసుకొని, వాళ్ళ సెక్షన్ పేర్లు, వాళ్ళ పేర్లు రాసుకొని ఒక లిస్ట్ రాసి ఒక లంచ్ టైంలో నా చేతిలో పెట్టాడు. సురేష్ గారు, మన డిపార్ట్మెంట్లో ప్రేయర్ చేసేది మీరు ఒక్కళ్ళే నాకు గుర్తొచ్చింది. పాపం వాళ్ళేమో అమాయకంగా నా పేరుని చూసి, చూడండి ఐరని, నా పేరు సురేష్, దే డోంట్ నో దట్ ఐఎమ్ ఏ క్రిస్టియన్ అండ్ హీస్ నేమ్ ఈజ్ స్టాలిన్ అండ్ ఎవ్రీ వన్ నోస్ దట్ హీ ఈజ్ ఎ క్రిస్టియన్, బట్ హీ ఈజ్ నాట్. ఆ లిస్ట్ అంతా తీసుకొని వచ్చి నాకు ఇచ్చాడు. మీరు ప్రేయర్ చేయండి, మీరు చేశానని రేపో ఎల్లుండో నాకు చెప్తే దెన్ ఐ విల్ రివీల్ దెమ్ ద ట్రూత్. నేను చేయలేదమ్మా, బట్ నేను చేసే ఒక ఆయనకి పంపించాను. వాట్ ఆమ్ ఐ డూయింగ్?
నేను ఏదైతే లైఫ్లో అనుభవిస్తున్నానో దానిని తోటి వారితో షేర్ చేసుకుంటున్నాను. We are not converting people. We are sharing our lively relation with God. I'm not introducing them a religion. ఇది రెలిజియన్ కాదు. లోకం అట్లా అనుకుంటుంది. నేను మతాన్ని వాళ్ళకి నేర్పించట్లేదు. ఒక వ్యక్తితో నాకున్న స్పిరిచువల్ రిలేషన్ గురించి నేను షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ బ్యూటిఫుల్ ఎక్స్టెన్షన్ ఒకటి ఉంది. క్విక్గా కనుక మీరు చూడగలిగితే అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనం. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనం. లెట్ మీ సమ్ ఇట్ అప్. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనం. ఈ మత్తయి సువార్తలో ఉన్న దానికి ఎక్స్టెన్షన్ అన్నమాట. ఆయన వెళ్ళబోయే ముందు అక్కడ ఏం చెప్పాడో మత్తయి రాశాడు. కొన్ని పదాలే రాశాడు, కొన్ని మాటలే రాశాడు. ఇంకొన్ని మాటలు లూకా భక్తుడు రాస్తున్నాడు. అన్నీ అందరు రికార్డ్ చేయలేదు. వాళ్ళ పర్స్పెక్టివ్లో ముఖ్యమైన వాళ్ళు పెట్టుకుంటూ వెళ్ళారు. లూకా భక్తుడు ఇంకొక ఆస్పెక్ట్ రాశారనమాట 8వ వచనంలో. ఆరోహణ మౌత్ ఏమన్నాడంటే, మీరు యెరూషలేములోనే ఉండండి. 8వ వచనం, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందెదరు గనుక మీరు యెరూషలేములో తర్వాత యెరూషలేములోను యోదయ సమరయ దేశంలో ఎందంతటా బూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందరని వారితో చెప్పాను. బ్లూ ప్రింట్ అంటారు, గాడ్స్ బ్లూ ప్రింట్. మీరు యెరూషలేములో ఉండండి అంటే ఇప్పుడు చూడండి, ఈ పారిపోయే వాళ్ళు, ఈ పిరికి వాళ్ళు 11 మందితో ఆయన పెద్ద ప్రపంచవ్యాప్తంగా చేయాల్సిన సువార్త పని గురించి చెప్పాడు. చెప్పేమన్నంటే, మీరు యెరూషలేములో ఉండండి, పరిశుద్ధాత్మ నేను పంపిస్తాను, పరిశుద్ధాత్మ శక్తి మీరు పొందుకునే వరకు మీరు యెరూషలేములోనే యు వెయిట్ అండ్ ప్రే. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు. దేనికి ఆ శక్తి అంటే, బూదిగంతాలకు నాకు సాక్షులై ఉండటానికి కావాల్సిన శక్తి. పవర్ టు బీ మై విట్నెస్. నాకు సాక్షులుగా ఉండటానికి అవసరమైన శక్తి పరిశుద్ధాత్మ ఇస్తాడు. నౌ బూదిగంతాలకు సువార్త ప్రకటించే ఈ టాస్క్ మనుషుల వల్ల అవ్వదు. పరిశుద్ధాత్మ శక్తి మనుషులని గైడ్ చేస్తూ ఉంటే వాళ్ళు చేయగలుగుతారు. ద వెరీ పర్పస్ ఆఫ్ హోలీ స్పిరిట్ given to us is for the fulfillment of Great Commission. ఈ స్వార్థ ప్రకటన అనే పని నెరవేరటం కోసమే పరిశుద్ధాత్మను పంపించాడు ఆయన. పరిశుద్ధాత్మ నాకు సహాయం చేస్తాడు. సో అందుకంటున్నాను, త్రియేక దేవుడు ఇందులో ఇన్వాల్వ్ అయ్యాడు. తండ్రి కుమారుడు పంపించాడు. కుమారుడు మన కొరకు శిలువలో మరణించి తిరిగి లేచి ఆరోహణమై వెళ్తూ వెళ్తూ ఒక టాస్క్ మనకు అప్పగించాడు. నౌ విత్ ద హెల్ప్ ఆఫ్ ద పవర్ ఆఫ్ హోలీ స్పిరిట్ వీ డూ దిస్. ఎప్పటికవ్వచ్చు వీ డోంట్ నో. ఎలా అవుతుంది వీ డోంట్ నో. ఏం చేయొచ్చు, మన పని మనం చేసుకుంటా ఉంటే అది మెల్లగా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఇదేదో పెద్ద యుద్ధంలాగా, పెద్ద ఉద్యమంలాగా అర్జెంటుగా చేసేయాలి, నేను చచ్చిపోయేలోపు అంత అడావుడి పడవసరం లేదు. బట్ గోల్ ఏంటంటే టు మేక్ డిసైపుల్స్. శిష్యులను తయారు చేసే క్రమంలో మన వంతు బాధ్యత మనం చర్చ్లో యాజ్ ఎ చర్చ్ మన బాధ్యత మనం నెరవేరుస్తూ ఉంటే ఎప్పటికీ ఎవరి ద్వారా ఎలా అవుతుందో వీ డోంట్ నో. It's all the plan of God and it's all the power of God. సో ఈ పని చేయటానికి మనకి ఏమి పెద్ద ఆలోచన లేవు. వీ నీడ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. అది కూడా ఉంది. ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అని ఎందుకన్నానంటే, మత్తయి సువార్త 28వ అధ్యాయం లాస్ట్ మాటలో ఆయన ప్రామిస్ చేశాడు. ఏమన్నాడు? ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను. ఐల్ బీ విత్ యూ. So his authority, his power and his presence, అధికారం ఇస్తాడు, పరిశుద్ధాత్మ సహాయాన్ని ఇస్తాడు, శక్తిని ఇస్తాడు. ఆయన మనతో సదాకాలం తోడుగా ఉంటాడు.
సో దేవుడు ఒక పని అప్పచెప్పాడు, దేవుడే ఆ పని చేయటానికి కావాల్సిన శక్తిని ఇస్తాడు. ఆ పని చేసేటప్పుడు దేవుడే తన అధికారాన్ని నీ కొరకు ఉపయోగిస్తాడు. దేవుడు నీకు తోడుగా ఉంటాడు. దిస్ ఈజ్ ప్యూర్లీ గాడ్స్ వర్క్. ఒక ఆయన ఇలా అన్నాడు, ఈ అయోగ్యులు అల్పులైన 11 మందితో లేకపోతే అటువంటి శిష్యులతో ఇటువంటి ప్లాన్ దేవుడు మొదలు పెడితే జరుగుద్ది అంటే జరుగుద్ది. బికాజ్ ఇట్ ఈస్ ప్యూర్లీ గాడ్స్ వర్క్. ఇప్పటికీ మన స్టోరీ అదే. ఏమి రానోడు వాక్యం చెప్తూ ఉంటాడు, ఏమి చేతగానోడు దేవుడి పనిలో గెలుస్తూ వారు చెప్తూ ఉంటాడు. లోకం ఏమనుకుంటా తెలుసా, వీళ్ళంతా పిచ్చోళ్ళలాగా ఉన్నారు అనుకుంటా. సరిగా చదువు ఉండదు, లేకపోతే సరిగా జ్ఞానం ఉండదు, మాట్లాడటం రాదు, పెద్ద లౌక్యం తెలియదు, వ్యవహారం తెలియదు, ఏదో చేసుకుంటా పోతున్నాడు. అవుద్దా చెప్పండి, అవుద్ది. మిస్సియాలజీని జార్జ్ వెర్వర్ అని ఆయన కొంచెం చిన్న వర్డ్ పని చేసి ఆ మిస్సియాలజీలో ఫస్ట్ ఐని చేశాడు, మెస్సియాలజీ అని. మనం చాలాసార్లు ఒక పని చేయమని దేవుడు మనకిస్తే దాన్ని మనం మెసప్ చేసేస్తూ ఉంటాం, పిచ్చిగా నాశనం చేస్తాం. నాశనం చేయటం కోసం మనం ఉన్నాం యాక్చువల్గా. మన టాలెంట్ అది. చెప్పిన పని నమ్మకంగా చేయలేం, కానీ చెడగొట్టడంలో మనం ఉంటాం. బట్ స్టిల్ గాడ్స్ వర్క్ ఈజ్ డన్ ఎవ్రీ డే. మీరు చూడండి, ఒక్కడు సరిగా బోధించరు, ఒక్కడు సరిగా ఉండడు, ఒక్కడి జీవితాలు సరిగా ఉండవు. అన్ని గొడవలు, అన్ని కేసులు, అన్ని యూనిటీ ఉండదు, రకరకాల డాక్టరీన్స్, ఒకడికొకడు పడదు. నో, వెన్ వీ లుక్ అరౌండ్ ఒక్క సరైన అట్మాస్ఫియర్ కనపడదు చర్చెస్ గురించి. కానీ అటువంటి గందరగోళంలోనే నేను యేసుక్రీస్తు వారిని అంగీకరించాను. అటువంటి గందరగోళంలో మీరు యేసుక్రీస్తు వారిని అంగీకరించారు. మీరు విశ్వసించిన ఆ పాత ఫెలోషిప్లో అప్పట్లో మీ చుట్టూ సూపర్ పీపుల్ ఏమీ లేరు. బట్ స్టిల్ ఆ ఫెయిత్కి డోకా లేదు. ఒక వ్యక్తి హృదయంలో విశ్వాసాన్ని కలిగించేది దేవుడే. ఆ వ్యక్తి విశ్వాసాన్ని సస్టైన్ చేసి సంవత్సరాలు కొనసాగేలా చేసేది దేవుడే. మనం చేసే అరాకొర పిచ్చి పనులను కూడా బ్లెస్ చేసి ఆ గాస్పెల్ ముందు తీసుకెళ్ళేది కూడా దేవుడే. నాట్ దట్ వీఆర్ పర్ఫెక్ట్, బట్ ఇట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్. స్వార్థ పని చేయటానికి నేను సిగ్గుపడాల్సిన పని లేదు. ఎందుకంటే ఇది నేను నా పర్ఫార్మెన్స్ మీద, నా పర్ఫెక్షన్ మీద బేస్ చేసి లేదు. ఇది ఈ అల్పులే చేస్తూ ఉంటారు, ఏవో చేస్తూ ఉంటారు, లోకానికి అర్థం కాదు. ఎందుకు వచ్చిన గోవాళ్ళకి అనుకో, వాళ్ళే చేస్తూ ఉంటారు, ఏదో చేస్తూ ఉంటారు, చెడగొడుతూ ఉంటారు, నాశనం చేస్తూ ఉంటారు. బట్ స్టిల్ పని జరుగుతూ ఉంటుంది. అథారిటీ ఆఫ్ గాడ్, పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అండ్ ప్రెజెన్స్ ఆఫ్ క్రైస్ట్. నేను కొన్ని విషయాలు చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీ బిలీవర్. దీన్ని గ్రేట్ కమిషన్ అన్నారు. కొంచెం టెక్నికల్గా చెప్పాలంటే యేసుక్రీస్తు వారు ఇచ్చిన ఒక గ్రేట్ కమాండ్, మహా ఆదేశం. హడ్సన్ టేలర్ అని ఆయన చాలా షార్ప్గా దీన్ని ఏమన్నా అంటే, ఇట్స్ ఎ కమాండ్, నాట్ ఎన్ ఆప్షన్ అన్నాడు. సువార్త ప్రకటించండి, శిష్యులుగా చేయండి అనేది యేసుక్రీస్తు వారు మనకిచ్చిన ఆదేశం, ఆప్షన్ కాదు. సమ్మర్లో ట్రై చేద్దాం, హాలిడేస్లో ట్రై చేద్దాం, వెకేషన్లో సరదాగా చిన్న క్యాంప్ పెట్టుకుందాం, కుదిరితే. నో, ఇట్స్ ఎ కమాండ్. ఇట్స్ ఎ కమాండ్ ఫర్ ఎవ్రీ డిసైపుల్. Every disciple. If you believe that you are a disciple of Christ, then this command is for you. దీనికి మీ ఉద్యోగాలకి సంబంధం లేదు, దీనికి మీ బిజీ లైఫ్కి సంబంధం లేదు. నాకు చాలా పనులు ఉన్నాయి కాబట్టి ఇది నాకు కుదరదు అని మీరు అనటానికి వీలు లేదు. దిస్ ఈజ్ ఫర్ ఎవ్రీ బిలీవర్, ఫర్ ఎవ్రీ డిసైపుల్.
సో ద టాస్క్ ఈస్, దేవుడు మీకు ఇచ్చిన ఉద్యోగం చేసుకుంటూ, దేవుడు మీకు ఇచ్చిన ఆయా పనులు చేసుకుంటూ, ఈ గ్రేట్ కమిషన్లో నేనేమైనా చేయగలనా, ఏం చేయగలను, ఎంత చేయగలను, మీరు డిసైడ్ అవ్వాలి. వాట్ ఈజ్ యువర్ రోల్ ఆర్ పార్టిసిపేషన్ ఇన్ గ్రేట్ కమిషన్? మనం పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడట్లేదు. చిన్నగా ఇనీషియల్గా కొంచెంగా లీస్ట్ ఆఫ్ ద లీస్ట్గా నేను ఏమైనా ఒక చోట నేను కూడా ఈ గ్రేట్ కమిషన్లో ఇన్వాల్వ్ అవ్వగలనా లేదా, అది దేవుడు కోరేది. సో ఇవాళ నేను మళ్ళీ మీకు గుర్తు చేయాలనుకుంటుంది ఏంటంటే, వాట్ ఈజ్ యువర్ రోల్ ఆర్ వాట్ ఈజ్ యువర్ పార్టిసిపేషన్ ఇన్ గ్రేట్ కమిషన్? యు మేక్ ఏ డెసిషన్. ఇది మళ్ళీ దేవుడు పనిగట్టుకొని చెప్పడం. కాలింగ్ అని పెద్ద మాట పెట్టి చాలామంది మనం కూర్చోబెట్టేస్తున్నారు. కాలింగ్ లేదు, ఏం లేదు. ఇట్స్ ఎ కమాండ్ ఫర్ ఎవ్రీ బిలీవర్. ఇది మీకు ఆల్రెడీ దేవుడు ఇచ్చేసాడు, మీరు చేయాల్సిందే. కాలింగ్ అంటే స్పెషల్గా ఒక పని కోసం దేవుడు నన్ను పిలుస్తున్నాడు అనుకున్నప్పుడు అది వేరే విషయం. నేను నార్మల్ సెన్స్లో మాట్లాడుతున్నాను, జనరల్ సెన్స్లో మాట్లాడుతున్నాను. ఎవ్రీ బిలీవర్ హ్యాస్ దిస్ రెస్పాన్సిబిలిటీ. మీరు ఆలోచించండి, మీరు ఏ విధంగా ఈ గ్రేట్ కమిషన్లో ఇన్వాల్వ్ అవుతారో మీరు ఆలోచించండి. ఒక టైంలో నేను ఆలోచించుకున్నప్పుడు నాకు 2 విషయాలు అర్థమైనాయి. ఒకటి, ఐ కెన్ ప్రీచ్ అండ్ ఐ కెన్ రైట్. ఇది నేను కాలేజీలో పనిచేస్తున్నప్పుడు సంగతి, ఫుల్ టైం వచ్చిన సంగతి కాదు. వెన్ ఐ వాస్ వర్కింగ్ యాజ్ అ లెక్చరర్, హాలిడేస్ వచ్చినప్పుడల్లా కూడా ఏదో మీటింగ్కి వెళ్ళిపోయేవాడిని. ఎందుకంటే నేను పెట్టుకున్నాను, ఎందుకంటే నా ఖాళీ టైంలోనే నేను చేయగలను కాబట్టి. ఈవినింగ్స్ కుదిరితే వీళ్ళు ఎక్కడో చోట ప్రేయర్లో గ్యాదర్ అయ్యేవాడిని. ఒక టాస్క్ పెట్టుకోండి, అదర్ దాన్ యువర్ జాబ్. ఎంత టైం మీరు దేవుడికి ఇవ్వగలరు? ఆ కమిట్మెంట్ మీరు చేసుకోకపోతే ఇట్ డజంట్ బికమ్ ఏ కమిట్మెంట్. ఉపయోగం లేదు. కుదిరితే చేస్తానంటే అది కమిట్మెంట్ అవ్వదు. కుదిరించుకొని చేయాలి. ఇంగ్లీష్లో 2 పదాలు ఉన్నాయి, మేక్ టైం ఆర్ స్పేర్ టైం. వీలు చూసుకుని అని అంటాం మనం. కనుక పెద్దలు ఏమంటారంటే, వీలు చూసుకోవటం కాదు, వీలు చేసుకోవాలంటారు. వెన్ యూ బ్రింగ్ దిస్ టు ద ఫస్ట్ ప్రయారిటీ, అన్ని అడ్జస్ట్మెంట్స్ అవుతాయి. దీనికోసం మిగతా పనుల తర్వాత ఇదే అనేది ఇట్స్ అప్ టు యూ. సో నేను సమప్ చేస్తాను. ఒకటి, ఇట్స్ ఎ కమాండ్ ఫర్ ఎవ్రీ బిలీవర్. 2, ప్రతి విశ్వాసి ఇందులో ఇన్వాల్వ్ అవ్వాల్సిందే. మీరు స్టూడెంట్సా, మీరు ఎంప్లాయీసా, మీరు హౌస్ వైఫ్సా, ఐ డోంట్ నో. యూ మేకప్ యువర్ మైండ్. నేను ఇంత టైం కేటాయించాలి. నాకు చాలా సర్ప్రైజింగ్గా మా అమ్మ 11 గంటలకల్లా వంట ఫినిష్ చేసేది. అన్నం కూరలు వండేసి వంటగదిలో పెట్టి 11 o'clockకి ఒక చిన్న ప్లాస్టిక్, తెలుసు కదా, ప్లాస్టిక్ బ్యాగ్స్ ఉండే, బొట్టలు ఉండే కదా పాతకాలం, అందులో ఒక వాటర్ బాటిల్, ఒక బైబిల్, ఒక నాప్కిన్, ఒక పాటల పుస్తకం పట్టుకొని 11 o'clockకి బయటకు వెళ్ళేది. తనకు తెలిసిన ఇంటింటికి వెళ్ళి వాళ్ళకి సువార్త చెప్పి మళ్ళీ 3 కల్లా ఇంటికి వచ్చేది. ఫస్ట్లో నేను కొంచెం డిస్కరేజ్ చేశాను, అలా వెళ్ళిపోతున్నావు ఏంటి, అది పద్ధతి కాదని. బట్ తర్వాత నాకు అర్థమైంది, ఇట్స్ హర్ కమిట్మెంట్. 11 కల్లా వంట చేసేసుకొని ఇంట్లో, అంటే మళ్ళీ మా ఫాదర్ వచ్చాక వండలేదనే మాట ఆయన అనకూడదు. సో వంట చేసుకొని వెళ్ళిపోయేది. ఒకసారి నేను గుంటూరులో ఒక చర్చ్కి వెళ్ళాను. ఆ చర్చిలో వాక్యం చెప్పాక కిందకు వచ్చాక ఆ పాస్టర్ గారు పరిచయం చేస్తున్నాడు. సురేష్ గారు, ఇగో వీళ్ళందరిలో ఒక 30-35 మెంబర్స్ ఉన్నారు, ఒక చిన్న చర్చ్ అది. వాళ్ళందరినీ చూపించి ఆయన ఏమన్నా అంటే, సురేష్ గారు, వీళ్ళందరినీ నేను ఎందుకు చూపిస్తున్నానంటే, ఈ 30-35 మీ అమ్మగారు తీసుకొచ్చిన వాళ్ళని. సర్ప్రైజ్ అయిపోయాను నేను. మా అమ్మ అంత పని చేసిందంటే, ఆమె పని ఇదే.
అప్పుడు వాళ్ళందరూ చెప్తున్నారు, ఏం చెప్తున్నారంటే ఒక ఆమె బట్టలు ఉతుక్కుంటా ఉంటుందట. ఈ వెళ్ళి అరే బాగున్నావారా అనుకుంటే లోపలికి వెళ్ళిపోద్ది అనమాట. రండి ఆంటీ కూర్చోండి, బట్టలు ఉతుక్కుంటున్నానంటీ అన్నదట. నువ్వు బట్టలు ఉతుక్కో, అలాగే నువ్వు ఉతుక్కుంటా ఉండు, నేను చెప్పేది నేను. అండ్ షీ షేర్డ్ హర్ టెస్టిమోనీ. వాళ్ళు అలాగే బట్టలు ఉతుకుతూ ఉంటే వింటూ ఉంటే మెల్లగా ఆ టెస్టిమోనీతో పాటు కొంచెం గాస్పెల్ చెప్పొచ్చేది. అండ్ వన్ డే సమ్హౌ వాళ్ళ ఆంటీ అప్పుడు వచ్చి, మీరు చెప్పారు, మేము దాని గురించి ఆలోచిస్తున్నాం, మేబీ ఐ నీడ్ టు లిజన్ మోర్. దెన్ నాతో పాటు నీకు ఇష్టమైతే సండే మాతో పాటు చర్చికి రా, ఇంకెక్కువ వాక్యం వినొచ్చు. ఎవరు ఎలా చేస్తారో మనకు తెలియదు, ఎవరికి ఎటువంటి వెసులుబాటు ఉంటుందో మనకు తెలియదు. మీరు ఏం చేయగలరో మీకే తెలుసు, నాకు తెలియదు. బట్ యు మేక్ ఏ కమిట్మెంట్, దిస్ ఐ కెన్ డూ ఫర్ గాడ్. బట్ ఒక పాయింట్ చెప్పనండి, డబ్బులు ఇస్తాను మాత్రం అనమాకండి. ఈజియెస్ట్ వే అనమాట, మనకు దరిద్రం అది. నేను డబ్బులు ఇస్తాను, మిగతా అసలు ఆ మాట అనద్దు. అదర్ దాన్ మనీ పక్కన పెట్టండి, మీరు యాక్టివ్గా ఏం చేయగలరు? ఐ విజిట్ పీపుల్, ఐ టాక్ టు దెమ్, ఐ ఎంకరేజ్ దెమ్. ఏదో ఒకటి, ఐదర్ ఇన్ ద చర్చ్ ఆర్ ఇన్ ద సొసైటీ. రెండు ఉన్నాయి కదా, వీ ప్రీచ్, వీ టీచ్. నేను విశ్వాసుల్ని బలపరిచే పని టేకప్ చేస్తానంటారా? ఇట్స్ ఎ గుడ్ థింగ్. లేదు నేను గాస్పెల్ని షేర్ చేసే పని పెట్టుకుంటాను, ఇట్స్ ఎ గుడ్ థింగ్. చాలా కాలం కింద మా కాలేజీలో నేను మన దగ్గరికి వస్తాడు బ్రదర్ కృష్ణ, మేమిద్దరం కలిసి ఒక క్రిస్మస్ మీటింగ్ పెట్టుకున్నాం, జస్ట్ బికాస్ టు లెట్ మై స్టాఫ్ అబౌట్ ద గాస్పెల్. అప్పటికి ఆ రోజుల్లో ఇట్ వాజ్ ఇన్ మేబీ 2000 or 2001, విజయవాడ వచ్చిన కొత్తలో. ఎప్పుడు ఎవ్వరు చేయలేదు, చైతన్య కాలేజీలో మేము పెట్టాం. ఆ తర్వాత ఇంకెవరిని పెట్టనివ్వలేదు కూడా. ఒక 5,000 6,000 ఖర్చు పెట్టాము. వాడికి ఒక చిన్న ఫుడ్ పెట్టి ఒక ఆయన్ని పిలిపించి గాస్పెల్ చెప్పించాం. ఇప్పటికీ మా పాత స్టాఫ్ అడుగుతారు, ఆ రోజు ఒక ఆయన వచ్చారు, ఆయన భలే వాక్యం చెప్పారు, ఆయన వస్తే మళ్ళీ చెప్పండి సార్ అని. వాట్ కెన్ ఐ డూ ఎట్ మై వర్క్ ప్లేస్? వాట్ కెన్ ఐ డూ ఎట్ మై కాలేజ్? నేను నా జీవితంలోనే యేసుక్రీస్తు వారు అత్యంత ఇంపార్టెంట్ వ్యక్తి అని నేను అంటున్నప్పుడు, ఆయనను ఈ లోకానికి పరిచయం చేయకపోతే ఎట్లా? ఇఫ్ యూ రియల్లీ బిలీవ్ దట్ క్రైస్ట్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ యువర్ లైఫ్, నువ్వు షేర్ చేయకుండా ఎలా ఉంటావు? షేర్ చేయకుండా ఉండలేను అనే ఒక బాండ్ నీకు రావాలి కదా. అది వాళ్ళని డ్రైవ్ చేసింది. శిష్యుల్ని అధికారులు బెదిరించారట. అపోస్తల కార్యాలు 4-5 అధ్యాయాల్లో ఉంటుంది. వార్న్ చేశారట, మీరు మళ్ళీ ఇటువంటి పనులు చేస్తే మీకు పనిష్మెంట్ ఉంటుంది అంటే వాళ్ళు అన్నారట, మేము ఏం చేయాలి? మీ మాట వినాలా, దేవుడి మాట వినాలా? మేమైతే ఈ పని చేయకుండా ఉండలేము. సంథింగ్ డ్రైవ్స్ మీ, సంథింగ్ డ్రైవ్స్ మీ. బ్రదర్ మీకు ఎందుకో చెప్పాలనిపిస్తుంది అనేవాళ్ళు ఏరి. నేను ఒక ఎగ్జాంపుల్ విన్నాను, చాలాసార్లు మీరు కూడా వినుంటారు. ఒక ఆయన దేవుడు నమ్ముకున్నాడట. దేవుడు నమ్ముకున్న తర్వాత బైబిల్ చదవటం ప్రారంభించాడు, ప్రార్థన చేసుకోవటం ప్రారంభించాడు. మెల్లగా దేవుడితో వ్యక్తిగతంగా సన్నిహితంగా సంబంధం కలిగి ఉంటే ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో అర్థమవుతుంది. వాడి ఫ్రెండ్కి ఫోన్ చేశాడట, అరే నేను దేవుడు నమ్ముకున్నాను రా, నాకు చాలా ఆనందంగా ఉంది, దేవుడితో నేను మాట్లాడుతున్నాను, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, లైవ్లీ నో జాయ్ ఉంది దేవుడిలో అనగా నా ఫ్రెండ్ అన్నాడట, ఓ రియల్లీ ప్రైజ్ గాడ్, నువ్వు దేవుడు నమ్ముకున్నా చాలా సంతోషంగా ఉంది అని అన్నాడట. అప్పుడు అన్నట, నేను చేసింది నేను దేవుడు నమ్ముకున్నాను చెప్పడం కోసం మాత్రమే కాదు, ఇంతకాలం నాకు ఎందుకు చెప్పలేదురా? ఎంత గ్రేట్ లైఫ్ ఉందని తెలిస్తే దేవుడిలో నువ్వు చెప్పకుండా ఎలా ఉన్నావురా? సిగ్గుపడిపోయాడట. అంటే చెప్తే నువ్వేమన్నా అనుకుంటావేమో అని, నా చాలా ద్రోహం చేసావురా.
చాలా సంవత్సరాలు నువ్వు నాకు లేట్గా, ఇప్పుడు కూడా నువ్వు చెప్పలేదు, ఎవరో చెప్తే నేను ఇప్పుడు దేవుని నమ్ముకున్నాను, నువ్వు నాకు చాలా ద్రోహం చేస్తావు. మేబీ ఇలాంటి మాటలు మనం కూడా వినాల్సి వస్తాయి ఫ్రమ్ ద డీరెస్ట్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ రిలీజియన్, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఎ లివింగ్ గాడ్. నిజంగా సజీవుడైన ఒక దేవుని గురించి మనం మాట్లాడుతున్నాం. ఒక డాక్టర్ మంచి అయినైతే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి మీకు చాలా బాగుంటుందని చెప్పినప్పుడు, ఒక నిజంగా ఒక లివింగ్ గాడ్ లైఫ్స్ని మార్చేస్తాడు, మీనింగ్ఫుల్గా మారుస్తాడు, అద్భుతంగా లైఫ్స్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తాడు అన్నప్పుడు వై డోంట్ యూ షేర్? నువ్వు ఒక్కడివే అనుభవిస్తా కూర్చుంటే ఎట్లా? బూదిగంతాలకు సువార్త ప్రకటించమని దేవుడు అంటున్నాడు. మనం కనీసం మన హార్ట్లోంచి బయటకు కూడా వెళ్ళటానికి మనం రిస్క్ తీసుకోవట్లేదు. సో నా లాస్ట్ పాయింట్ ఏంటంటే, ఆర్ యు రియల్లీ ఇన్ రిలేషన్ విత్ గాడ్? నిజంగా దేవుడితో మీకు అవినాభావ సంబంధం ఉందా? ఆ సహవాసం కలిగి ఉన్నారా? ఉంటే మీరు దాన్ని షేర్ చేసుకోకుండా ఉండలేరు. యూ విల్ సీక్ అవుట్ ద వేస్ ఆఫ్ షేరింగ్ ఇట్. ఎలా చెప్పాలి వీళ్ళకి? ఇంత గొప్ప దేవుడిని పరిచయం చేయకుండా ఎలా ఉంటాం? అరే వాళ్ళ జీవితాలు అంత స్ట్రగుల్ అవుతున్నప్పుడు, అరే మా దగ్గర ఆన్సర్ ఉంది దానికని నువ్వు ఆన్సర్ తెలుసుకోవడం మౌనంగా ఎలా ఉంటావు? ప్రాబ్లం ఏంటో తెలుసా? నిజంగా ఆ దేవుడిని నమ్ముకుంటాం వల్ల ఇట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్ అన్నట్టుగా మనం జీవిస్తున్నామేమో డౌట్ నాకు. మేబీ మనం కూడా ఒక రొటీన్గా ఒక మతాన్ని ఫాలో అవుతున్నామేమో డౌట్ నాకు. నిజంగా నీకు ఆ దేవుడి వల్ల వచ్చే ఆ ఇటర్నల్ లైఫ్, ఆ కడుపులోంచి ప్రవహించే ఆ జీవజల అది ఎలా ఉంటుందో నీకు తెలియలేదేమో, అందుకే నువ్వు చెప్పట్లేదేమో. ఆ వాక్యం వల్ల హృదయం నిండిపోవటం అంటే ఏంటో నీకు అర్థం కావట్లేదేమో, అందుకే నువ్వు షేర్ చేయట్లేదేమో. నేను క్రీస్తు గురించి చెప్పకుండా ఉండలేను అన్నాడు అపోస్తలుడైన పౌలు. సువార్త ప్రకటించని యెడల నాకు శ్రమ అంటే శాపం వస్తుందని కాదట దాని మీనింగ్. సువార్త ప్రకటించకపోతే నా లోపల నాకు ఒక ఇబ్బంది కలుగుతూ ఉంటుంది, అది నన్ను కలవర పెట్టేస్తాను, నేను చెప్పకుండా ఉండలేను. Woe unto me if I don't preach the gospel. Let me close here, my dear friends. You involve in this great commission in some way or other way, but you have to involve. It's not an option, it's a command. మీరు ఎలా ఇన్వాల్వ్ అవుతారో ఐ డోంట్ నో. యూ డిసైడ్, యూ ప్రే అండ్ యూ మేక్ ఏ కమిట్మెంట్. ప్రభా ఈ పని చేస్తాను, ఐ బిగిన్ ఫ్రమ్ హియర్, ఇందులో ఇన్వాల్వ్ అవుతాను, ఈ పని చేస్తూ ఉంటాను, ఆ తర్వాత అది ఎటు వెళ్తుందో ఐ డోంట్ నో, బట్ ఐ విల్ స్టార్ట్ ఫ్రమ్ హియర్ అని మీరు కనుక అనుకోకపోతే మీకు ఈ గ్రేట్ కమిషన్కి సంబంధం లేదు. తలలోంచి ప్రార్థన చేసుకుందాం.